శోకభోజనుడు అని ఒక మహారాజు ఉన్నాడు. అతడికి ఎప్పుడు కూడా అసంతృప్తి, అశాంతి, అన్ని రకాల కలతలతోటి అతడి జీవితాన్ని గడుపుతూ మనశ్శాంతిని కోల్పోయాడు. అతడికి తెలిసింది అరణ్యంలో ఒక మహాయోగి ఉన్నాడు, అతడి దగ్గర ఒక కాయిన్ ఉంది, నాణ్యం. ఆ నాణ్యాన్ని కానీ ఎవరి దగ్గరైనా మనం తీసుకుంటే ఆ నాణ్యం కలిగిన వాడికి అసంతృప్తి, అశాంతి ఉండదు, జీవితం కూడా ఆనందంగా ఆహ్లాదంగా సాగుతుందని ఎవరో చెప్పారు. ఆ రాజు వెంటనే అరణ్యంలో ఉన్న ఆ యోగి దగ్గరికి వెళ్ళి, మునిపొంగవ, నాకు మీ దగ్గర ఉన్నటువంటి నాణ్యం ఇవ్వండి, నాకు ఈ పరిస్థితి ఉంది అంటే, ఎట్టి పరిస్థితిలోనూ ఆ నాణ్యాన్ని నేను ఇవ్వను, మరి ఇంకేమో అనుకోవద్దు మహారాజా అని ఆ ఋషి చెప్పాడు. రాజుకు అసంతృప్తి ఇంకా ఎక్కువైంది. సరే, ఈ రాత్రి ఆశ్రమంలోనే నిద్రపో మహారాజా, నీకు ఆతిథ్యం నేను ఇస్తాను, రేపు తెల్లవారు మీ రాజ్యానికి మీరు వెళ్ళిపోండి అని అంటే, ఆ మహారాజు పడుకున్నట్టు నటించాడు, కానీ నాణ్యం ఎలాగైనా సరే దొంగతనం చేయాలని ఉంది. అన్ని చోట్ల వెతికాడు, ఋషికి నిద్రాభంగం కలగకుండా ఎక్కడా నాణ్యం దొరకలే. వెతికి దిగులుగా ఉండిపోయాడు. తెల్లవారింది. ఋషి స్నానం చేయడానికి నది దగ్గరికి వెళ్తే అతడు ఋషి పడుకున్న పడక కూడా వెతికాడు, అన్నీ వెతికాడు, ఎక్కడా దొరకలే. ఋషి వచ్చిన తర్వాత, స్వామి నాణ్యం కోసం వెతికాను, ఎక్కడా దొరకలేదు స్వామి అంటే, ఆ ముని నవ్వుతూ రాజుగారు పడుకున్నటువంటి ఆ తలగడ కిందనే నాణ్యాన్ని దాచాడు. అది తీసి చూపించాడు. మహారాజా, ఇది నాణ్యం ఇక్కడ ఉంది, నువ్వు అన్ని చోట్ల వెతికావు నీ అసంతృప్తి, అశాంతి పోగొట్టుకోవడానికి, కానీ నీ తల కింద ఈ నాణ్యం ఉంది మహారాజా అన్నాడు. నిజానికి మనం మన కలతలకి, కల్లోలాలకి కారణాలని బయట వెతుకుతాం, అశాంతి, అసంతృప్తి పోగొట్టుకునే ప్రయత్నం బయట చేస్తాం, కానీ వాటికి పరిష్కారం మన తల కిందనే ఉందని ఆ ఋషి చెప్పినటువంటి కథ ఇది. అంటే అనేక సందర్భాల్లో మన ఆలోచనల్లోనే అశాంతి, అసంతృప్తి, మన ఆలోచనల్లోనే వాటికి పరిష్కారం కూడా లభిస్తుంది. తల కింద ఉన్న నాణ్యాన్ని గుర్తించకుండా బయట అంతా వెతికినట్టు మనం కూడా మన లోపలికి వెతకకుండా బయట వెతుకుతూ ఉంటాం, మరి కాస్త అశాంతిని, అసంతృప్తిని పోగు చేసుకుంటాం. థింక్ ఇట్ వన్స్.